లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ప్రజలు టీడీపీలో చేరేందుకు ముందుకు రావడం శుభపరిణామమని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సమస్యలను పరిష్కరించి తన వెన్నంటే ఉన్న కార్యకర్తల రుణం తీర్చుకుంటానని అన్నారు. నెల్లూరు 17వ డివిజన్ నుంచి భారీ ఎత్తున యువత, మహిళలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారిని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ కండువాలతో సాదరంగా ఆహ్వానించారు. మహిళలకి అందరికీ సాదరంగా స్వాగతం. వారందరికీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించడం జరిగింది. మరో 10 రోజుల్లోనో 15 రోజుల్లోనో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వేళ రూరల్ నియోజకవర్గంలో వాడవాడల పెద్ద ఎత్తున యువత కానీ మహిళలు కానీ అన్ని వర్గాలు కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరేదానికి ముందుకు వస్తూ ఉన్నారు. వారందరికీ కూడా సాధారణంగా స్వాగతం పలుకుతూ ఈ కష్టకాలంలో తెలుగుదేశం జనసేన అండగా ఈ విధంగా నిలుస్తున్నటువంటి వారందరికీ కూడా భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో 100% తెలుగుదేశం జనసేన ఘన విజయం సాధిస్తాయి. ఆనాడు ప్రభుత్వంలో వారందరికీ కూడా అన్ని రకాల మేళ్లు చేసేదానికి కృషి చేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటికీ మించి కష్టాల్లో పార్టీ కోసం పనిచేసినటువంటి పార్టీ కార్యకర్తల అందరి రుణం తీర్చుకుంటానని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున పార్టీలోకి సాదరంగా స్వాగతిస్తాను. నేను 17వ వార్డు వెల్ఫేర్ సంఘము, నేను ప్రభాస్ టౌన్ అధ్యక్షుడిని. శ్రీధర్ అన్న 3వసారి గెలిపించుకోవాలని చెప్పి మా యూత్, మా ఏరియాలో ఉన్న ప్రతి ఒక్క ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ నా తరపున వచ్చి అందరూ జాయినింగ్ జరిగింది. అన్నని 3వసారి గెలిపించుకోవాలని చెప్పి మేము